జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికల ఫలితాలపై మరింత విశ్లేషించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ గాంధీ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి. అదేవిధంగా డాక్టర్ లింగం యాదవ్, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే. ముందుగా గాంధీ గారు చెప్పండి, ఏంది ఎన్నికల ఫలితాలు ఒక చోటేమో ఆశాజనకంగా ఈ పార్టీకే దాదాపు అధికారంలోకి వచ్చేసినంత పని అయింది, అధికారంలో వచ్చారనుకోవాలి. ఒక చోట మాత్రం ఎగ్జిట్ పోల్స్కి తారుమారుగా అంచనాలు, ఎక్కడైతే గెలుస్తారన్నారో అక్కడ తారుమారని, ఎక్కడైతే డౌట్గా దోబుచ్చులాడిందో అక్కడ అధికారంలో రాబోతుంది. ఎలా చూడాలి దీన్ని? ముందుగా దాని విషయంలో హర్యానా మేము హైట్రెక్ కొడతామని దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అవునా? కొంత జమ్మూ కాశ్మీరే కొంచెం అనుకున్నాము. దాంట్లో ఈ హర్యానా మేము గెలవడానికి అభివృద్ధి, ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తానటువంటి లక్ష్యం మీద ఉన్నాము. జమ్మూ కాశ్మీర్ విషయంలోనే కొంత మేము వెనకబడ్డట్టు అనిపించామండి. జనరల్గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్న దృశ్యం, మేము అక్కడ మొత్తం కూడా 90 స్థానాల్లో పోటీ చేయలే, 59 స్థానాల్లో పోటీ చేసినాము. మేము అనుకున్నాం ఆల్మోస్ట్ 40, 43, 44 వరకు వస్తామనే అంచనా ఉండే మాది. కాకపోతే అక్కడ 30 లోపే ఉండిపోయేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా గల కారణాలు ఏంటంటే అక్కడ మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు, తర్వాత కొన్ని ప్రాంతాలలో పూర్తి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేక దృష్ట్యా లేకుంటే కొంచెం సమయం పట్టేటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఏదైతే మేము 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రోజు వారి పరిస్థితుల ప్రభావం ఆడ భారతీయ జనతా పార్టీకి కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణం పూర్తిగా లేదు. కాబట్టి ఎక్కడైతే పట్టణ ప్రాంతాలు ఉన్నాయో ఆ పట్టణ ప్రాంతాలంతా కూడా మేము పూర్తిగా మెజారిటీ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి అనుకున్నాము. కాకపోతే అనుకున్న స్థాయి రిజల్ట్ లేదు. పక్క మోడీ, అమిత్ షా 1-2-3 సార్లు పర్యటన చేశారు. తుపాకీ పట్టుకున్న చేతుల్లో ఈరోజు పెన్నులు, పలకలు, పుస్తకాలు ఇచ్చాము, ఆ ఘనత మాదే అంటూ ప్రచారం చేసుకున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ప్రచారం చేసుకున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగేటువంటి స్వేచ్ఛ వాతావరణం బీజేపీ కలుగజేసుకుందంటే ఆ క్రెడిట్ కొట్టేశారు. ఎన్నెన్నో ఇలాంటి కారణాలు కాదు, వాస్తవంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో చేసిన అనేక మార్పులు ప్రచారం చేసుకున్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు ప్రజాదరణ ఎందుకు పొందలేకపోయారంటే ఏమంటారు? ఆడ కారణాలు ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి వాతావరణం, ఎప్పటి నుంచో అక్కడ స్థానికంగా ఉండేటువంటి పార్టీలు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, తర్వాత ఎక్కువ ముస్లిం కమ్యూనిటీ అనేటువంటి ఉన్నటువంటి వాతావరణం ఉన్నటువంటి దృష్ట్యా అక్కడ కొంత మాకు మెజార్టీ. ఎక్కడైతే హిందూ బెల్ట్ ఉంది, కొంత సైమల్టేనియస్గా ఉంది, తర్వాత హైదరాబాద్ పట్టణానికి లింక్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి ప్రాంతాల్లో కొంత కలిసి వచ్చినటువంటి అవకాశం ఉంది. గ్రామీణ వాతావరణంలో, లోతట్టు ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, లోయ ఉన్నటువంటి ప్రాంతాల్లో మొదటి నుంచి కూడా బీజేపీకి అక్కడ వ్యతిరేకత ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అది మేము కలిసి మేము ఊహించిందే, కానీ పూర్తి స్థాయిలో మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినాం. ఆడ కూడా మేము అనుకున్నాము, మేము ఏదైతే 60 స్థానాల్లో పోటీ చేసినాం, 43, 44, 45 స్థానాల వరకు వస్తాయనేటువంటి ఆలోచన మాది ఉండే. కొంత ఆలోచన అక్కడనే కొంత ఇదైంది. దానికి కూడా గల కారణాలు ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల దృష్ట్యా మేము అభివృద్ధి ఇప్పుడు హర్యానాలో పెట్టలా, మీకు దేశవ్యాప్తంగా చూసినా కానీ అభివృద్ధి మంత్రంతోనే మేము ఇప్పటివరకు గెలిచినటువంటి దాఖలాలు ఉన్నాయి. అక్కడ మొన్ననే ఇది అయిపోయింది. భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి కొంచెం అవకాశం తక్కువనే కనిపించింది. కాబట్టి కొంత ఇది లేదు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా 100% అక్కడ మళ్ళీ డబల్ ఇంజన్ సర్కారే పూర్తి మెజారిటీ భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ టైం తీసుకుంటుంది. అక్కడ పరిస్థితుల ప్రభావం ఈసారి మేము అంతగా ఇచ్చేయలేకపోయినటువంటి దాఖలాలు మనకు అక్కడ క్లియర్ కనబడ్డాయి. కానీ హర్యానా విషయం మేము 2 పర్యాయాలు చేసినాం. 2 పర్యాయాలు ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా 48-49 నిమిషాలు వారు గతంలో మాట్లాడినప్పుడు, ఒక బహిరంగ సభలో మాట్లాడినప్పుడు వ్యతిరేకంగా, ప్రతిపక్షం మీద వ్యతిరేకంగా ఒక్క అంశం కూడా మాట్లాడలేదు. అభివృద్ధి లక్ష్యమే పెట్టినాం, అభివృద్ధి అంశాలే మాట్లాడినాం. ఈ అభివృద్ధిని మళ్ళీ మీరు బ్రేక్ చేసేటువంటి ప్రయత్నం చేయకండి, ఖచ్చితంగా అభివృద్ధి ముందుకు సాగాలనేటువంటి ఆలోచన ఉంటే భారతీయ జనతా పార్టీకే మీరు అఖండ మెజారిటీతో మీరు గెలిపేయాలనేటువంటి నిదానంతోనే అమిత్ షా గారు మాట్లాడినా, నరేంద్ర మోడీ గారు మాట్లాడినా, అనేక పక్షాలు మాట్లాడినా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక నినాదం తీసుకొని వచ్చింది. ఆ నినాదాన్ని కూడా క్లియర్గా చెప్పినాం, ఆడ మాట్లాడినప్పుడు ఒకటే అంశం చెప్పినాం, మీరు అభివృద్ధి చూడండి, వేరే అంశాలను ఇక్కడ చేయాల్సినటువంటి పని లేదు. మీరు నిజంగా కూడా చూసుకుంటే హర్యానాలో ఎప్పుడైతే మేము చేసిన 10 సంవత్సరాల క్రితం చాలా గ్రామాల కనీస అవసరాలు లేనటువంటి దాఖలాలు ఉండే, మంచినీరు కానీ, రోడ్ ఫెసిలిటీస్ కానీ, మౌలిక వసతులు లేనటువంటి ఎన్నో గ్రామాలు ఉండే. భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో వచ్చిన తర్వాత ఇలా 75-80% అన్ని మౌలిక వసతులు మారుమూల ప్రాంతానికి, కొన్ని కొండలు, లోయలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆ ప్రాంతాలకు కూడా మౌలిక వసతులు పంపించినటువంటి దాఖలాలకు మౌలిక వసతులు కల్పించింది భారతీయ జనతా పార్టీ. ప్రజలు అవన్నీ చూసిర్రు, ఆ అభివృద్ధి లక్ష్యాన్ని చూసిర్రు. అనే కాంగ్రెస్ శక్తులు అనేక ప్రయత్నాలు చేసినాయి. అసలు ఊహించినటువంటి మార్పు కోసం అనేక శక్తులు చేసినా కానీ ఖచ్చితంగా ప్రజలు ఒకటే గమనించారు, అభివృద్ధికి పట్టం కడుతూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి 3వ సారి హైట్రిక్ కూడా విజయం సాధించింది. ఓకే, చూద్దాం.